షుగర్ తగ్గడం ఎలా అని అడుగుతాం. మెంతులను దొరుకుతాయి నేచర్లో. నేచర్ ఇచ్చింది మనకి, డాక్టర్ ఇచ్చింది కాదు, నేచర్ ఇచ్చింది. మెంతుల్ని పౌడర్ చేసి మార్నింగ్ స్పూన్ ఈవినింగ్ స్పూన్ నీళ్ళలో కలిపి తాగితే అది మెడిసిన్గా పనిచేస్తుంది. అమ్మ నేచర్ మనకి ఇచ్చింది. అట్లాగే మన చుట్టూ మొలుస్తూ ఉంటాయి. నేల ఉసిరైన మొక్క ఉంటుందమ్మా, నేల వేయమని మొక్క ఉంటుంది, కాకరకాయ అని ఉంటుంది. ఈ నాలుగిటిని కలిపి ఎండబెట్టేసి సమాన పళ్ళలో పౌడర్ చేసి మార్నింగ్ స్పూన్ ఈవినింగ్ స్పూన్ తీసుకోమనండి. ఆహారం ఔషధం అవుతుంది. ఎంత అద్భుతం అవుతుందో. డిజనరేటివ్ డిసీజెస్ అనేస్తాం, గోధుమ గడ్డి ఎంత అద్భుతం అవుతుందో. అమ్మ ఇవాళ చిన్న మాట చెప్తాను. రక్తం తక్కువై ఎంతమంది అమ్మ స్త్రీలు కాదు, కాలేజీకి వెళ్ళి స్కూల్కి వెళ్ళి మీరు గమనిస్తే టెస్ట్ చేస్తే ఆడపిల్లల్లో ఎంతమంది రక్తహీనతతో బాధపడుతున్నారు. కానీ అమ్మ నేచర్ ఏం చేసిందో తెలుసా? గోంగూరను సృష్టించింది. దానికి ఏం చేయాలి? చాలా కసరత్తు ఉంది. కాదు, ఇంత గోంగూర తీసుకొచ్చి నీళ్లలో వేసి వేడి చేసి కాగబెట్టి పక్కన పెట్టేసి చల్లారిపోయిన తర్వాత దాన్ని బాగా పిసికి వడకట్టి ఆ నీళ్లలో తేనె నిమ్మరసం వేసి పొద్దున సాయంత్రం తాగమనండి. నెల రోజుల తర్వాత మళ్ళీ చెక్ చేయించమనండి. ఐరన్ కాంటెంట్ అద్భుతంగా పెరిగి కరెక్ట్ హిమోగ్లోబిన్తో ఉంటారు పిల్లలు. అంటే ఎవరు సృష్టించిన మందు అది? మదర్ నేచర్ ఇచ్చిన మందమ్మ. ఆలోచించండి. గోధుమ గడ్డిని మీరు బాగా సీరియస్ క్రానిక్ సమస్యలు, ఉదాహరణకి గర్భసంచి ఆపరేషన్ చేస్తే తప్ప కుదరదు అనే కేసులో గోధుమ గడ్డిని ఉదయం సాయంత్రం జ్యూస్ చేసి తాగించండి. పుదీనా కొత్తిమీర తులసి అని మనం కూరల్లో వేస్తుంటాం, తాలింపులు వేస్తుంటాం. కాదు, అవి అమ్మ జబ్బులు తగ్గించుకోవడానికి ఔషధాలుగా మనకి ఇచ్చింది. వాటిని మిక్సీలో వేసి జ్యూస్ చేసి వడకట్టి పిప్పి తీసి దాంట్లో తేనె నిమ్మరసం వేసి తాగమనండి. గర్భసంచి సమస్యలకి ఎంత అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుందో. ఇంకొకటి చెప్తాను, మునగాకు ఉంటుందమ్మా. మునక్కాయలు తింటాం మనం, పులుసు పెట్టుకొని సాంబార్లు వేసుకొని. ఆకులు వేస్ట్ అంటాం, వాటిని పురుగులు తింటూ ఉంటాయి, అద్భుతంగా ఆరోగ్యంగా ఉంటాయి అవి. అదే మునగాకును తెచ్చి మీరు జ్యూస్ చేసి తాగండి. ఎంత వాల్యూ అంటే, మనం ఫ్రూట్స్లో బాగా వాల్యూ ఉన్న ఫ్రూట్ ఏది అంటే ఖర్జూర పండు అంటామే, అలాగే ఆకుల్లో నెంబర్ 1 వాల్యూస్ ఉన్న ఆకు ఏదంటే మునగాకు. చాలా దీర్ఘకాలిక జబ్బులకి అద్భుతమైన ఔషధంగా అది పనిచేస్తుందమ్మా. ఉదాహరణకి మన వాళ్ళు కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి అంటారు. దానికి ఏంటి అంటే కిడ్నీని కోసి దాంట్లో తీద్దాం అంటారు. కానీ నేచర్ ఏమి ఇచ్చిందంటే, చిన్న ఎక్కడంటే అక్కడ మొలిసే కొండపిండి ఆకు అనే గడ్డి ఇచ్చిందమ్మా. కొండపిండి ఆకు అంటారు, అది తెల్లపూత కొమ్మ అంటారు, ఇంకా చాలా పేర్లతో అంటారు దాన్ని. ఆ చెట్టును తీసుకొచ్చి ఆ పువ్వు కాడ ఆకు అంతా మిక్సీలో వేసి జ్యూస్ చేసి పలసగా చేసుకుని తేనె నిమ్మరసం కలిపి తాగమనండి. ఉదయం సాయంత్రం నెల రోజుల తర్వాత ఆ కిడ్నీలో రాళ్ళు మిగలవు. డాక్టర్ ఎవరు? అమ్మ కాదు, మనలందరినీ కన్నా అమ్మ కాదు. మనకి గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తాయమ్మా. రణపాల ఆకు అని ఉంటుంది. రణపాలకు తెచ్చి రోజు 3 ఆకులు ఉదయం సాయంత్రం జ్యూస్ చేసుకొని తాగమనండి. ఆటోమేటిక్గా లివర్ కంట్రోల్కి వచ్చేస్తుంది. ఆ గాల్ బ్లాడర్లో ఫామ్ అయిన స్టోన్స్ కరిగిపోతాయి. ఎంత అద్భుతం ఇది! ఔషధం ఎక్కడుంది? మెడికల్ షాప్లో లేదు, నేచర్లో ఉంది. మదర్ నేచర్ ఇచ్చింది. తిప్పతీగ అని ఉంది. ఆయన ఎవరో ఈ మధ్య కరోనాకు మందు తిప్పతీగ రసం అని అంటే గోలగోలైంది. అంటే తిప్పతీగ ఎంత అద్భుతమైందో, అది ఎంత అద్భుతమైందో. ఎన్ని రకాల జబ్బుల్లో కూడా తిప్పతీగని వాడటం ద్వారా తగ్గించుకోగలిగే అవకాశం ఉంది. తిప్పతీగ ఎవరిచ్చారు? అమ్మ నేచర్ ఇచ్చింది. తిప్పతీగను తీసుకొని గోళీలుగా మార్చి పైన ప్లాస్టిక్ కవర్ పెట్టి మేము లేబుల్ వేసి అక్కడ పెట్టేసి ఒక్కొక్కటి 1000 రూపాయలండి అంటే అది మింగేసి ఆరోగ్యం బాగోయింది అనుకుంటే మంచి విషయమే, తప్పేముంది. కానీ అదే తిప్పతీగను తెచ్చుకొని జ్యూస్ చేసుకొని తాగితే అది ఇంకా మంచి విషయం కాదా? మందు చాలా మంచిదే, కానీ మందు కంటే నేచర్ అద్భుతమైంది, మహా అద్భుతమైంది. అమ్మని రెస్పెక్ట్ చేసిన పాప కానీ బాబు కానీ ఎప్పుడు చెడిపోరు. మనందరి అమ్మ లాంటి నేచర్ని రెస్పెక్ట్ చేస్తే మానవజాతి ఆరోగ్యంగా ఉంటుందమ్మా. అందుకే మేము ఖచ్చితంగా చెప్తున్నాం జబ్బులు తగ్గిపోతాయి అని. ఇది మాట. కానీ మా 23 ఏళ్ల ప్రాక్టీస్ ఏం చెప్పింది? ఎన్ని వేల మంది ఇది తగ్గింది అది తగ్గింది అది తగ్గింది అని చెప్పి వచ్చి చెప్తూ ఉంటే ఎంత సంతోషం అనిపిస్తుందంటే, సింపుల్గా వాళ్ళు అంత జబ్బు తగ్గించుకున్నారే. నా వరకు నేను ఒక జబ్బును తగ్గించినట్టుగా ఉదాహరణ నాకు లేదు. నా అనుభవంలో ఈ జబ్బును నేను తగ్గించాను అని నాకు ఒక సింగిల్ అనుభవం కూడా లేదు. కానీ నాకు 100 అనుభవాలు ఉన్నాయి. ఏమని? ఈ పద్ధతిని పాటించి వచ్చి అన్న షుగర్ తగ్గింది, బీపీ తగ్గింది, థైరాయిడ్ తగ్గింది, లివర్ ప్రాబ్లం తగ్గింది. లివర్ని ట్రాన్స్ప్లాంట్ చేయాలంటారమ్మా, 40 లక్షలు అడుగుతారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏం చేస్తారు? పుదీనా కొత్తిమీర తులసాకు జ్యూసు, క్యారెట్ జ్యూసు, మునగాకు కరివేపాకు జ్యూసు, గోధుమ గడ్డి జ్యూస్ తాగుతారు. తాగమని చెప్తాం, మీ ఇంట్లో తగ్గుతుపండని. వాళ్ళు వచ్చేసి బాగైందని వస్తారు. ఎంత సంతోషంగా ఉంటుందమ్మా. ఇలాంటి అనుభవాలు ఎన్ని కోకొల్లలుగా ఉన్నాయో. కాబట్టి నేనేమంటున్నానంటే, అమ్మని నమ్మితే ఎలాంటిదో నేచర్ని నమ్మితే అలాంటిదే. ఎందుకంటే ఇదే మనల్ని సృష్టించింది. పుట్టింది ఇక్కడే, పోయేది ఇక్కడే. నరకం ఎక్కడుంది, స్వర్గం ఎక్కడుంది ఎతకాల్సిన పనిలా. ఇప్పుడు మనం నరకంలోనే ఉన్నాం. దీన్ని స్వర్గంగా మార్చుకోగలిగే కెపాసిటీ కూడా మనకే ఉంది. మనకేంటి నా ఉద్దేశం ఏంటంటే, మనుషులు చాలామంది మంచివాళ్ళు, మెజారిటీ మంచివాళ్ళు.
వాళ్ళు కాస్త మంచిగా నేచర్ వైపు ఆలోచిస్తే మంచి సమాజం ఖచ్చితంగా క్రియేట్ అవుతుందమ్మా. ఆ విశ్వాసంతో ఇలా మాట్లాడుతున్నాం. మరి ఈ సమాచారం అంతా అందరికీ ఖచ్చితంగా నాటుకునేటట్లు ఎట్లా చేరవేయబడాలి? ఊరికే ఒకసారి విని పక్కకు పెట్టడం కాదు, వాళ్ళ హృదయాల్లోకి అది చొచ్చుకుని పోయే విధంగా చేయడానికి ఏం చేస్తే బాగుంటుందంటారు? అంటే ఇదంతా చాలా పెద్ద కార్యక్రమం, సామాజిక మార్పుకు సంబంధించిన వ్యవహారం. ఈ సామాజిక మార్పుల్లో ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు, 10 మంది వ్యక్తుల పాత్ర ఎలా ఉంటుందంటే కొంచెంగా ఉంటుంది, ఘోరంతగా ఉంటుందమ్మా. ఒక మనిషి సమాజాన్ని మార్చడం అయ్యే పని కాదు. ఒక మనిషి సామాజిక మార్పులో తన వంతు పాత్ర ఏదో పోషించి వెళ్ళిపోగలడు, ఒక అణువులాగా కొంచెం చేసి వెళ్ళిపోగలడు తప్ప తను మార్చలేడు. కానీ ఆ భావమే 10 మంది మనసుల్లో చేరి 10 మంది భావంగా మారితే అది ఏమవుతుంటే ఒక భౌతిక శక్తిగా మారుతుంది. ఉదాహరణకి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతే బాగానే ఒకడు అనుకుంటే అది అవ్వదు. కానీ ఆ వెళ్ళిపోతే బాగోనే భావన ప్రజలందరి మనసుల్లోకి చేరితే అది ఏమవుతుంది? ఒక క్విట్ ఇండియా ఉద్యమం అవుతుందమ్మా. అలాగే హెల్త్కి సంబంధించిన అంశాలు కూడా ఒక రామచంద్రో, ఇంకొక ఆయనో, ఒక 100 మందో వీళ్ళేం చేయలేరు. కానీ ఈ భావన ఖచ్చితంగా పెరిగి తీరుతుంది. ఈ పెరగటానికి ఎవరు ఉపయోగపడతారు? నేను కాదు, సిద్ధార్థ యోగ విద్యాలయం కాదు, పిరమిడ్ సొసైటీ కాదు, నేచర్ ఉపయోగపడుతుంది. నేచర్ ప్రజల్లో ఖచ్చితంగా నిజాన్ని చూపిస్తుంది. ఎట్లా అంటావు? నేచర్కి నోరుందా చెప్పడానికి? ఎట్లా అంటావయ్యా అన్నారనుకోండి, ఒక మాట చెప్పున, సంవత్సరంన్నర క్రితం ప్రకృతి సహజం అని చెప్పడానికి ఎంత కష్టపడ్డామో, కానీ నేచర్ వచ్చి ఏం చెప్పిందంటే కరోనా అంది. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలంతా ఏం తేల్చారంటే దీనికి మందు లేదు అన్నారు. మరి ఎలా తగ్గుతుంది అంటే ఇమ్యూనిటీని పెంచుకోవడం తప్ప మార్గం లేదు అని చెప్పారు. ఇమ్యూనిటీ ఎలా వస్తుంది? కృత్రిమత్వాన్ని వదిలేసి సహజంగా బతకడం తప్ప మార్గం లేదని చెప్పారు. ఇప్పుడు వినపడింది చూడండి ప్రజలందరికీ, ఓహో మందుకు మీద కూర్చుంటే కుదిరేది కాదా, ముందు మన బాడీలో కెపాసిటీ ఉండాలా, ఇమ్యూనిటీ పెరగాలా అని ఎంతమంది ఆలోచిస్తున్నారు. ప్రకృతి నేర్పుతుందమ్మా. కరోనా కష్టమైంది, కానీ చీకటి తర్వాత వెలుతురు ఉంటుందంటారే, చీకటి గర్భాన్ని చీల్చుకునే వెలుగు పుడుతుంది. అలాగే ఇక్కడ కరోనా గర్భాన్ని చీల్చుకొని పుట్టేది ఏంటంటే నేచురల్ లివింగ్ అనేటువంటిదే అవసరమైంది అని, వెలుగెత్తి నేచర్ చాటుతుంది అని. ఇలాంటిది వస్తుంది, మనవాళ్ళు మారుతారు. ఆ కండిషన్ కూడా, అవేర్నెస్ కూడా పెరిగి కనపడుతూ ఉందమ్మా. ఒకప్పుడు మాకు 10 మంది వచ్చేవాళ్ళు సలహా కోసం. ఇప్పుడేం చెప్తున్నాం వీడియోలో, నేలకొండపల్లి ప్రకృతి ఆశ్రమానికి రాకండి, అక్కడ 100 మంది అయ్యి చూడటం కుదరటం లేదు. చూసినా మేము చెప్పేది ఏంటంటే నీళ్లు తాగు, పళ్ళు తిను, కాయలు తిననే. కాబట్టి మేము చెప్పేది ఇంట్లో చేసుకోండి ప్లీజ్, మీ ఇల్లు హాస్పిటల్ అవుతుంది అంటున్నాం. అంటే ఈ ఒత్తిడి ఎంత పెరుగుతుంది? కారణం ఏంటి? అవేర్నెస్ ప్రజల్లో వస్తుంది, మార్పు వచ్చి తీరుతుంది, ఆరోగ్య సమాజ నిర్మాణం అవుతుంది, దానికి అమ్మ పునాది అవుతుంది. మరి మంచి సమాచారం చెప్పారు, కానీ అసలు ముందుగా మీకు ఈ ప్రకృతి వైద్యం, దాని ద్వారా మనుషుల్ని బాగు చేసుకోవాలి, మన సమాజాన్ని మనం సరి చేసుకోవాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది? చెప్తానమ్మా. దానికంటే ముందు ఇంకొక మాట చెప్పనా, ఎందుకంటే నాకు ఆలోచన ఎందుకు వచ్చినా ఎందుకు రాకపోయినా సరే, అది నా వ్యక్తిగత విషయం. అది మనకు ఉపయోగపడే ఆలోచన అయితే సంతోషమే. ఆయనకు వచ్చిన ఆలోచన మనకు ఉపయోగపడదు, పోనీ ఏమొస్తే మనకేంటి, వ్యక్తిగతమే వ్యవహారం కదా. అయితే దీనిలో ఈ ఆలోచన ఒక భౌతిక శక్తిగా మారి వాళ్ళ చాలామందికి ఉపయోగపడుతున్న అంశం ఉందే, దాన్ని మేము ఒక చిన్న డైట్ షాట్గా చేసామమ్మా. అది ఒకసారి చెప్పేసి నా వ్యక్తిగత విషయాలు మీరు అడిగితే నేను చెప్తాను. ఏమిటది అంటున్నానంటే, ఇప్పుడు మన ఈ ఛానల్ ద్వారా కొంతమందికి ఈ సమాచారం వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు నేనేమంటున్నానంటే, మరి షుగర్ తగ్గుద్దంటాడైనా, బీపీ తగ్గుద్దంటాడు, థైరాయిడ్ తగ్గుద్ది, అన్ని జబ్బులు తగ్గిపోతాయని మాట్లాడేస్తాడు. నిజంగా తగ్గుతాయా అనే ప్రశ్న అట్లా మిగిలిపోదా మీ మనసులో? తగ్గుద్దని తేలాలి కదా. తేలాలంటే ఏం జరగాలి? నా మాట దానికి ఉపయోగపడదు, మీ ప్రాక్టీస్ మాత్రమే ఉపయోగపడుతుంది. ఎవరు ఏం చేస్తారో అదే ఫలితాన్ని ఇస్తుంది. ఎవరు ఏం మాట్లాడతారో అదంతా ఏమవుతుందంటే వినపడుతుంది, వెళ్ళిపోతుంది. మీ ప్రాక్టీసే, మీ పనే మీ జబ్బుని కాపాడుతుంది మిమ్మల్ని. ఎవరు ఏం మాట్లాడతారో అదంతా ఏమవుతుందంటే వినపడుతుంది, వెళ్ళిపోతుంది. మీ ప్రాక్టీసే, మీ పనే మీ జబ్బుని కాపాడుతుంది మిమ్మల్ని. దానికి నేను ఒక చిన్న డైట్ షీట్ చెప్తాను చూడండి. మీకు షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, గర్భసంచి సమస్యలున్నా, నడువు నొప్పున్నా, మోకాళ్ళ నొప్పున్నా, నేను ఇప్పుడు నాకు గుర్తు రాకుండా ఉన్న ఇంకో 1,00,000 జబ్బులు ఉన్నాయే, వాటిలో ఏ ఒక్కటున్నా, ఒక కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ తప్ప మిగతా వాళ్ళంతా కూడా చేయగలిగే డైట్ షీట్ చెప్తాను చూడండి. ఒక నెల రోజులు మీ ఇంట్లో మీరు చేయండి. నేలకొండపల్లి సిద్ధార్థ యోగ విద్యాలయానికి రావద్దు, మీ ఇంట్లో మీరు చేయండి. మీకు తేలిపోతుంది ఏమని, మీ ఇల్లు హాస్పిటలు, మీరు తినే మందు ఔషధం, మీ జబ్బు తగ్గిపోతుంది మీ చేతుల్లోనే. 1, పొద్దునే లెగ్గానే 2 గ్లాసులు గోరువెచ్చటి నీళ్ళు తాగండి.
గంట గ్యాప్ తీసుకొని మళ్ళీ 2 గ్లాసులు గోరువెచ్చటి నీళ్ళు తాగండి. 2 గ్లాసులు తాగలేకపోతే ఒక గ్లాసుతో మొదలెట్టండి, ఇబ్బంది ఏం లేదు. చల్లగా ఉందని వేడి నీళ్ళు అంటున్నాను, ఎండాకాలం అయితే నార్మల్ వాటర్ తీసుకోండి. అలాగే మీరు టిఫిన్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక గ్లాస్ జ్యూస్ తాగండి. ఈవినింగ్ 4:30కి మరొక గ్లాస్ జ్యూస్ తాగండి. ఏం జ్యూస్ తాగాలి? నేను ఒక 4-5 చెప్తాను, దాంట్లో నచ్చిన ఏవైనా సెలెక్ట్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. అమ్మ అంత అద్భుతమైంది నేచర్ ఇచ్చింది, చాలా మీరు వాడుకోండి. ఏంటది? 1 పుదీనా, కొత్తిమీర, తులసి ఆకుల జ్యూస్. మేము గత 23 ఏళ్లుగా జబ్బుల మీద ఆయుధంలాగా, వజ్రాయుధంలాగా వాడుతున్నటువంటి జ్యూస్ ఇది. పుదీనా, కొత్తిమీర, తులసి ఆకుల జ్యూస్. మీరు పుదీనా, కొత్తిమీర ఎక్కువ ఉండాలి, తులసి ఆకు తక్కువ ఉండాలి, 3 కలిపి ఎంత ఉండేట్టుగా చూడండి. మిక్సీలో వేసి నీళ్లు పోసి జ్యూస్ చేయండి, వడకట్టి పిప్పి తీసేయండి, దానిలో తేనె, నిమ్మరసం యాడ్ చేసి తీసుకోండి. షుగర్ ఉంటే తేనొద్దు, నిమ్మరసం యాడ్ చేయండి, తీసుకోండి. ఈవినింగ్ టైంలో ఏం చేస్తారు? ఇంకో జ్యూస్ తీసుకోండి. నేను ఇంకో జ్యూస్ చెప్తాను, మునగాకు కరివేపాకు జ్యూస్. అలాగే మరొకటి పాలకూర కరివేపాకు జ్యూస్. మరొకటి తౌడు జ్యూస్. తౌడు జ్యూస్ ఏంటి అనకండి, తౌడు తెచ్చుకోండి మిల్లుకెళ్ళి, షాపులో పురుగుబట్టి ఉంటుంది కదా, మిల్లుకెళ్ళి ఫ్రెష్ తౌడు తెచ్చుకోండి. ఆ తౌడుని గ్లాసు నీళ్ళలో 3 స్పూన్లు తౌడేయండి, వేసి ఒక 2 అవర్స్ నానబెట్టండి. నానిన తర్వాత బాగా గట్టిగా వడకట్టి పిండేసి తీసేయండి పిప్పి. బి కాంప్లెక్స్ అంతా నిండిపోయి ఉంటుంది దానిలో తేనె, నిమ్మరసం యాడ్ చేయండి. నేచురల్ బి కాంప్లెక్స్ టానిక్ అది. నోట్లో వచ్చే తెల్ల కురుపులు, నాలుగు పగుళ్ళు చాలా చెప్తాం కదా, బి కాంప్లెక్స్ లోపం వల్ల ఐరన్ డెఫిషియన్సీ, అనేక రకాల జబ్బులకు అద్భుతమైన మందు అది, తీసుకోండి. అలాగే మరొకటి క్యారెట్ బీట్రూట్ జ్యూస్. ఐరన్ లోపంతో బాధపడతామా? క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చాలా బాగా పనికొస్తుంది, మీరు యూజ్ చేయండి. క్యారెట్లు ఎక్కువ ఉండాలి, బీట్రూట్ తక్కువ ఉండాలండి, దృష్టిలో పెట్టుకోండి. అలాగే మరొకటి మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్. షుగర్ వాళ్ళు వాడుకోవచ్చు, ఇది వెయిట్ లాస్ కోసం వాడుకోవచ్చు. ఇది మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్. లేత బీరకాయ, లేత సొరకాయ, లేత బూడిద గుమ్మడి ముక్క, అట్లాగే మీరు కీరా దోస, ఒక క్యారెట్, అలా జ్యూస్కు పనికొచ్చేవన్నీ కూడా కలిపేయండి. అవకాశం అందుబాటులో మీకు ఏ ఉన్నాయో కలిపేయండి, కలిపేసి జ్యూస్ చేయండి. వీటిలో వాటర్ పోయాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు. వడకట్టి పిప్పి తీసేయండి, తేనె, నిమ్మరసం యాడ్ చేయండి, షుగర్ ఉంటే తేనె వదిలేయండి. అద్భుతమైన ఔషధం అవుతుందండి. మల్టీ విటమిన్ జ్యూస్ మీకు అందుతుంది. వీటిలో ఏదో 2 సెలెక్ట్ చేసుకొని ఉదయం 1, సాయంత్రం 1 తీసుకోండి. బాగా దీర్ఘకాలిక జబ్బుతో మీరు బాధపడుతూ ఎలా అన్నంత సీరియస్గా విషయం ఉంటే గోధుమ గడ్డి పెంచుకోండి. 8 రోజుల వయసు ఉండేట్టుగా గోధుమ గడ్డి పెంచి కట్ చేసి మార్నింగ్ ఈవినింగ్ తాగటం మొదలెట్టండి. ఖచ్చితంగా మీరు కాల్ చేస్తారన్నా నాకు పర్వాలేదు అని జ్యూసెస్ వాడుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత టిఫిన్గా మీరు లైట్ ఫుడ్ తీసుకోండి. లైట్ ఫుడ్ అంటే నా ఉద్దేశం నూనెలో వేయించే తినొద్దు అని. బొండాలు, బజ్జీలు, గారెలు, పునుగులు, పూరీలు, అట్లా ఏవే ఉంటాయో మనం నూనెలో వేసి తినేవి వాటిని వదిలేయండి. వదిలేసి సాధారణంగా సాఫీగా ఇంట్లో అమ్మ చేస్తుందా, అమ్మ చేసే టిఫిన్ తినండి. హోటల్ మీద ఆధారపడకండి. అమ్మ మంచిగా చేస్తుంది. ఏం చేస్తుంది? ఇడ్లీ చేస్తుందేమో, కాదు ఉప్మా చేస్తుందేమో, ఇంకా అట్లాంటిదో ఏదో చేస్తుంది. అంతేకాని నూనెలో వేయించే టిఫిన్గా అమ్మ చేయదు. అమ్మ చేసే టిఫిన్ తినండి, చాలు సరిపోతుంది. అయితే చిన్న మార్పు చెప్తాను, మీరు ఏది చేసుకున్నా చిన్న ఫార్ములా చెప్తాను, అన్నిటికీ అప్లై చేసుకోండి. అద్భుతంగా హెల్త్ బాగుపడటానికి ఉపయోగపడుతుంది బ్రదర్. ఏంటది? అమ్మ వింటున్నావా? చేసి తీరు, నీకు అద్భుతమైన ఫలితం వస్తున్నాయి ఇంట్లో. ఏమిటది? ఇడ్లీ చెప్తాను. ఇడ్లీలో మనం రవ్వ కలుపుతాం, మినపప్పు కలుపుతాం, ఇడ్లీ చేసేస్తాం. ఇప్పుడు ఉన్నటువంటి ఇడ్లీ ప్రమాదకరమైన ఇడ్లీగా ఉంది. ఎందుకు ఉంది అంటే మినపప్పు కలపడం లేదు, మినపగుళ్ళు కలుపుతున్నాం. మినపగుళ్ళు ఎన్ని రోజులున్నా పుచ్చు పట్టట్లేదు. చూడండి, మీరు డబ్బాలో వేసి మర్చిపోండి, సంవత్సరంన్నర తర్వాత తీస్తే కూడా మినపగుళ్ళు అట్టగే ఉన్నాయి. అది ఎట్టా ఉంటున్నాయి? మామూలుగా ఆరోగ్యంగా ఉంటే పుచ్చు పట్టాలి కదా, విషపూరితంగా ఉన్నాయి. మినపగుళ్ళు తేవద్దు. ఏం తేయండి? పొట్టు పప్పు తేయండి, పుచ్చు పట్టుదు కదా. కొంచెం తెచ్చుకోండి, 5 కేజీలు అని తెచ్చి డబ్బాలో పోస్తావు, 1 కేజీ చాలు తేయండి. తెచ్చి అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఇంటి చుట్టూ షాపులో ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. పొట్టు మన పప్పు తెచ్చుకోండి. అది కూడా ప్రాసెస్ చేసేటప్పుడు ఏం చేయొద్దు, నానబెట్టి పిసికి పొట్టంతా పోయేదాకా చేయకండి. సగం పొట్టు ఉండనివ్వండి, ఫైబర్ కూడా మంచిదే. ఇప్పుడు రుబ్బండి. అలాగే రవ్వ, ఇడ్లీ రవ్వ అని షాపులో అడగండి. ఇడ్లీ రవ్వ ఏంటి అంటే, ఒకటి ఇడ్లీ రవ్వ అని ఒకటి బండుతుందా? చెట్టు నేచర్ కనిపెట్టిందా? కాదమ్మా, వాళ్ళు తెస్తున్న రవ్వ అంతా కూడా ప్రాసెస్డ్ రవ్వ, అది అవసరం లేదు మనకి. ఏం చేయండి, నేచర్ ఏం చేసిందంటే అనేక గింజలను అద్భుతంగా మన చేతికిచ్చింది. వాటిలో ఆ బెంగళూరు తాత చెప్తాడే మిల్లెట్స్, ఒకటి అరిగెలు, వరిగెలు, రాగులు, ఊదలు, అండుకొర్రలు, జొన్నలు, సజ్జలు, ఎన్ని ఉన్నాయి. బియ్యం కూడా వాడచ్చు, ముడి బియ్యం, బియ్యంలో కూడా ఎర్ర బియ్యం, నల్ల బియ్యం, ఎన్ని రకాలు ఉన్నాయి. వాటిని మీరు రవ్వ చేసుకోండి. అంటే మన ఇంట్లో మిల్లు లేదు కదా, మిల్లు ఎందుకు లేదు? ఇంట్లో లేదు మిక్సీ, గుప్పెడు మిక్సీలో వేయండి, ఇలా అనండి, రవ్వ అవుతుంది. ఆ రవ్వను నానబెట్టేసేయండి. ఇప్పుడు మనం ఇడ్లీ అంటే ఏమనాలి? తెల్లగా ఉంటాయి కాదు, జొన్న ఇడ్లీ భలే రంగులో ఉంటుంది, సజ్జ ఇడ్లీ భలే రంగులో ఉంటుంది, కొర్ర ఇడ్లీ భలే రంగులో ఉంటుంది. రంగురంగుల ఇడ్లీలు ఇంట్లో చేయొచ్చు.
చేసేయండి. అలాగే మరొక జాగ్రత్త తీసుకోండి, ఇడ్లీ వేసే ముందు క్యారెట్లు తురమండి, తురుమంతా పిండిలో కలిపేయండి. ఇప్పుడు ఫైబర్ యాడ్ అయింది, మైక్రోన్యూట్రియంట్స్ యాడ్ అయ్యాయి, దాంట్లో అన్ని రకాల వాల్యూస్ అన్నీ యాడ్ అయిన అద్భుతమైన ఇడ్లీ. ఇది ఆరోగ్యానికి అద్భుతం, మహా అద్భుతం టిఫిన్. ఇది చేయండి. నేను ఒక ఇడ్లీ చెప్పానమ్మా, టైం రీచా కావచ్చు, అంతకంటే నాకు తెలియదు, మీకు కదా ఎక్కువ తెలుసు. ఒక్కటి చెప్తే 100 చేయగలిగే అమ్మలు మీరు చేయండి. మీరు చేసే టిఫిన్లో ఈ ఫార్ములా అప్లై చేయండి. నేను ఒక చోటకి వెళ్ళి ఆ టిఫిన్, అమ్మ టిఫిన్ అంటే ఆ అమ్మ టిఫిన్ పెట్టింది, ఏం చేసిందో తెలుసా, దాంట్లో అన్నీ కూడా తోటకూర ముక్కలు, పాలకూర ముక్కలు ఇవి కూడా వస్తున్నాయి. ఆకుపచ్చగా ఇడ్లీ ఉంది. ఏం చేసామంటే పాలకూర రసం తీసి దాంట్లో కలిపానని చెప్పింది. అర్థమైందా? మీరు చేయగలరు, మీకు చాలా సాధ్యం అవుద్ది. అద్భుతమైన టిఫిన్ తయారు చేసుకోండి. ఈ ఫార్ములాని ఉప్మాకు అప్లై చేయండి, కిచిడీకి అప్లై చేయండి, దేనికైనా అప్లై చేయండి మీరు చేసేదానికి. చివరికి గారె వేసేటప్పుడు కూడా దానికి పాలకూర తోటకూర ముక్కలని కలిపేసి గారె కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏంటి? ఓకేనా? జాగ్రత్త తీసుకోవాలని, ఇలాంటి టిఫిన్ తీసుకోవాలని కోరుతున్నాను. నూనెలో వేసే వద్దు, వదిలిపెట్టండి. అలాగే మరొకటి, భోజనానికి టిఫిన్కి మధ్య కనీసం 1-2 గ్లాసుల నీళ్ళైనా తాగి ఉండండి. ఇక భోజనం చేయడానికి హాఫ్ అన్ అవర్ ముందు 2 గ్లాసుల మంచినీళ్ళు తాగండి. నీళ్ళు తాగితే మరి అన్నం ఎలా తింటాం? నీళ్లు 10 మినిట్స్ హీట్ అవుతాయి, బాడీ హీట్కి సమానంగా 10 మినిట్స్ ఫిల్టర్ అవుతాయి, మరో 10 మినిట్స్లో పేగులు పీల్చేసుకొని బ్లడ్లో కలిపేస్తాయి. ఖాళీ జీర్ణ కోసమే ఉంటుంది. తాగిన నీళ్ళు దేనికి పనికి వస్తాయి? అన్నం అరగటానికి కావాల్సిన జీర్ణ రసాల ఉత్పత్తికి పనికి వస్తుంది. ఎంత అద్భుతం! కాబట్టి అర్ధగంట తర్వాత జీర్ణ కోసం ఖాళీగా ఉంటుంది, మీరు హాయిగా ఏం తింటారో అది తినేయచ్చు. చేయండి. అయితే భోజనంలో చిన్న జాగ్రత్తను తీసుకోవాలంటే, ఆ పాలిష్ పట్టిన బియ్యం కాకుండా ముడి బియ్యం, కానీ ముడి బియ్యం మీకు అలవాటు లేకపోతే కనీసం ఒంటి బట్టు బియ్యంతో స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసుకోండి. స్టార్ట్ చేసి అన్నంలో 50% కూర ఉండాలమ్మా. అన్నం ఎంత ఉందో కూర అంత ఉండాలి. ఎందుకంటున్నాను? జబ్బు తగ్గాలా వద్దా ఇది ప్రశ్న. ఆ మందులు అట్టగే మింగుతారా ఇది ప్రశ్న. జబ్బు వల్ల వచ్చే కష్టం ఉందే, ఆ బాధంతా అట్లాగే పడతారా ఇది ప్రశ్న. మనకేమన్నా అయితే మన పిల్లలు ఏమైపోవాలి? వాళ్ళ భవిష్యత్తుని గాలిలో పెడతారా ఇది ప్రశ్న. అవి తగ్గాల్సిందే. తగ్గాలంటే ఏం చేయాలి? అమ్మిచ్చిన ఆహారాన్ని సహజంగా తినే ప్రయత్నం చేయాలి. దాంట్లో ఉడికిన దాంట్లోనే ఒక చిన్న మార్పు ఏంటంటే, సగం అన్నం సగం కూరమ్మ. ఫుల్గా కూర తినండి. అయితే మరి అంతంత ఉప్పులు కారాలు వేసారనుకోండి, కూర తినలేము, మంట పుట్టిపోద్ది. ఏం చేయండి? ఉప్పు కారం నూనె ఇప్పుడు స్పూన్ వేస్తుంటే హాఫ్ స్పూన్ వేయండి. 3 అంతే. కూర ఉండండి. నెల రోజుల్లో మీకు ఆరోగ్యం తిరిగి, అరే నాకు ఎంత బాగవుతున్నాను నేనని మీరు ఆశ్చర్యపోతారు. అన్నం తిన్న తర్వాత మీరు ఒక గంటన్నర గ్యాప్ తీసుకొని అక్కడి నుంచి ఈవినింగ్ వరకు గంటకో గ్లాస్ నీళ్ళు తాగండి. అరిగిపోయిన అన్నం బ్లడ్లో కలవాలి కదా, తాగండి. ఈవినింగ్ మీరు 4:30కి జ్యూస్ తాగమన్నాను కదా, జ్యూస్ తాగిన 1 అవర్ తర్వాత మళ్ళీ 2 గ్లాసులు నీళ్ళు తాగండి. ఇక నైట్ నీళ్ళు ఎలా అనేది మీ ఇష్టం, అవసరాన్ని బట్టి కాస్త తీసుకోండి. నైట్ అంతా ఇలాగే తాగుతుంటే ఇబ్బంది అవుతుంది కదా. కాబట్టి ఆ 5:30 తర్వాత తాగే నీళ్ళన్నీ కూడా అవసరమైతే తాగండి, అవసరాన్ని బట్టి తాగండి. హాఫ్ గ్లాసో మీ అవసరాన్ని బట్టి తాగండి. ఓకే. నైట్ భోజనం చాలా ప్రత్యేకమైంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో శరీరం రిపేరింగ్ కెపాసిటీని ఉపయోగించుకునేదంతా కూడా రాత్రి సమయంలోనే. కాబట్టి రాత్రి భోజనానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. దీనికి మీరు ఏం చేయాలి? నైట్ ఫుడ్ అంటే ఓన్లీ ఫ్రూట్స్. ఏ జబ్బున్నా అంతే. రాత్రి భోజనం అంటే పళ్ళెం నిండా పళ్ళు పెట్టుకోండి, పొట్ట నిండా తినేయండి. జబ్బు తగ్గటాన్ని చూస్తారు. మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ కూడా మందులాగా లోపల పనిచేయటాన్ని చూస్తారు. ఇక్కడ వెంటనే ఒక ప్రశ్న వస్తుంది, ఎవరికి? షుగర్ పేషెంట్స్కి. పళ్ళు తినమంటాడేంటి షుగర్ ఉంటే అని. ఎందుకంటే ఒక ఆయన అన్నాడు, షుగర్ వచ్చిన తర్వాత నేను 16 ఏళ్లలో ఒక్కసారి కూడా పండు ముట్టుకోలేదండి, అంత క్రమశిక్షణతో ఉన్నా అన్నాడు. నాకు అనిపించింది, నేను పైకి అనలేదు కానీ లోపల అనుకున్నా, ఓహో షుగర్ వచ్చిన తర్వాత ఒక్క పండు కూడా ముట్టుకోవాలి. మరి ఏం చేసావు? బఠానీలు తింటామే, శనగపప్పు తింటామే, అలా కొట్టుకెళ్ళి టాబ్లెట్లు కొనుక్కొని పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి వేసుకున్నాడు 16 ఏళ్ళ నుంచి. షుగరు అట్టగే ఉంది. కాదు, మీరు పండు తినండి షుగర్ తగ్గిపోద్ది, పండ్లు తినొద్దు షుగర్ అట్టగే ఉంటుంది. ఏం పండ్లు తింటారు షుగర్ ఉంటే? బొప్పాయి, జామ, పుచ్చకాయ, కర్బూజా, దానిమ్మ, కీరదోస, బాగా స్వీట్ లేని ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కట్ చేసి పెట్టుకోండి. మీకు నచ్చిన కూరగాయలు కూడా యాడ్ చేసుకోండి. నైట్ అంటే ఓన్లీ ఉడికించిన ఆహారం పెట్టుకోండి. అద్భుతంగా షుగర్ తగ్గుతుంది. మిగతా జబ్బులు కూడా ఇదే పరిష్కారం. ఇది చెయ్యండి. నేను ఆగుతున్నాను. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని 30 డేస్ మీరు ఫాలో అయ్యి మీ జబ్బుని ఎట్లా ఉందో బేరీ చేసుకొని చూసుకోండి. 50% ఏవో జబ్బు తగ్గిపోయి కనిపిస్తూ ఉంటుంది. దీన్ని మనం 3 నెలలు ఇంప్లిమెంట్ చేస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటామమ్మా. ఆలోచించాలని, మనస్ఫూర్తిగా ఇది ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాను. ఇది నేను మామూలుగా మాటలాగా చెప్పలేదు, నా ప్రాణంలాగా చెప్పాను. మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అమ్మ డాక్టర్ అవ్వాలి, డాక్టర్ వాళ్ళ మెట్లెక్కకండి. మెట్లెక్కితే సహజంగా పుట్టే బిడ్డను కూడా కోసి తెస్తారు. జాగ్రత్త ప్లీజ్. నేను వాళ్ళ మీద ఏదైనా వ్యతిరేకత చెప్పట్లా. ఇంగ్లీష్ డాక్టర్లు అంటే నాకు దేవుళ్ళలా కనపడతారు. ఎందుకంటే యాక్సిడెంట్ అయితే ఎవరు కాపాడాలి? వాళ్ళు కాదు. నా చెయ్యిపోద్ది అదిగించాల్సి వస్తుంది, ఎవరు? వాళ్ళు కాదు. వాళ్ళు నాకు దేవుళ్ళలా కనపడతారు. నేను వాళ్ళని అంటంలా
విషయం చెప్తున్నాను. పాత వాళ్ళని ఎవరైనా 5గురం అండి 6గురం అంటారు. నా వయసు వాళ్ళు నాకు ఇప్పుడు 58 అయిపోయి 59 వస్తున్నాయి. ఈ వయసు వాళ్ళు ఎవరైనా ఆలోచించండి. అందరం సహజంగా జంతువులు ఎట్లా కన్నాయో అట్లాగే అమ్మ నుంచి పుట్టామా లేదా? మరి వాళ్ళ మన చెల్లి మన పాప పొట్ట కోస్తే తప్ప డెలివరీ అవ్వడం లేదు. గమనించండి ఎంత ప్రమాదకరమైన కండిషన్లో ఉన్నాము. కాబట్టి ఏం జరగాలి? నేచురల్ పద్ధతులు అనుసరించండి. అందరం హాయిగా ఆరోగ్య సమాజాన్ని నిర్మించుకోవచ్చు. ప్లీజ్. అది మీరు ఈ విధానంలోకి మిమ్మల్ని మళ్ళించింది ఏమిటి ప్రేరణ? అది చెప్పండి. ఎట్లా సహజమైన జీవిత విధానంలోకి మళ్ళితే ప్రజలకు ఆరోగ్యం సంతరించుకుంటుంది అన్న దానిని మీరు గ్రహించి అందరికీ తెలియచెప్పాలి అన్న ఆలోచన మీకు ఎలా కలిగింది? అంటే దీనికి నాకు ప్రేరణ ఏంటంటే అని చెప్పడానికి నా దగ్గర లేదు. కానీ నేను ఒక మాట ఏమనగలనంటే, కానీ ఏదన్నా ఒక కారణం ఉంటుంది కదా. ఉంటుందమ్మా, ఉంటుంది. నేను ఎతకాలి. మరి ఎందుకు అట్లా అయ్యానని అంటే నాకు ఒకటైతే వెంటనే గుర్తొస్తుందో ఒకటి అంటున్నాను. మళ్ళీ ఎప్పుడన్నా ఇలాంటి ప్రశ్న ఎవరైనా అడిగితే మళ్ళీ ఇంకేమైనా సమాధానం చెప్తానో అది లేదు. ఎందుకంటే నాకు అల్సర్ ఉండేదమ్మా. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉండేది. గ్యాస్ ట్రబుల్, అల్సరు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఈ 3 కలిసి నన్ను 12 ఏళ్ళు బాధ పెట్టినాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఏషియన్ ఇన్స్టిట్యూట్ పెట్టారు నాగేశ్వర రెడ్డి గారిని. ఆ ఇన్స్టిట్యూట్కి నన్ను 2 సార్లు మా ఖమ్మంలో ఉన్న నాగభూషణం గారిని ఒక ఎంఎస్ ఉంటారు, ఆపరేషన్ కోసం ఆయన రికమెండ్ చేశారు. ఇది నాకు చాలా పాత రోజుల్లో విషయం, నా చిన్నప్పటి మాట. మొదట వెళ్ళినప్పుడు నాగేశ్వర రెడ్డి గారు ఇక్కడ వేరే ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్గా ఉండేవారు. ఆయన ఏమన్నారంటే, ఇంత చిన్నడికి ఆపరేషన్ ఏంటి, మందులు వాడించండి చూద్దాం అని పంపించారమ్మా. ఆ తర్వాత మళ్ళీ సంవత్సరానికి 2 ఏళ్లకు మళ్ళీ సేమ్ పొజిషన్ నాది. అప్పుడు మళ్ళీ కాదు అక్కడికి వెళ్తే మంచిది, ఇది సీరియస్గా ఉందన్నారు. ఈయన ఆపరేషన్ చేయగలరు నాగభూషణం గారు, ఇప్పటికి ఉన్నారు, పెద్ద ఆయన, చాలా మంచాడు. కానీ ఆయన ఏమన్నారంటే, ఇంత కండిషన్లో మీరు అక్కడికి వెళ్ళటమే బెటర్ అన్నారు. మళ్ళీ వెళ్ళాను. వెళ్తే నాగేశ్వర రెడ్డి గారు ఎలా రిజెక్ట్ చేశారంటే, ఎక్కడన్నా పొరపాటున పేగు పాడైపోతే కట్ చేసి తీయగలమయ్యా, పెద్ద పేగు చాలా బాగుంటుంది, చిన్న పేగు కూడా చాలా బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు. కానీ మొత్తం పేగు అంతా పాడైపోయి ఉంటే ఏం చేయాలి, కాబట్టి నీకు ఆపరేషన్ చేసే ఛాన్స్ లేదు అని ఒక టాబ్లెట్ ఇచ్చారు. రెడ్డిస్ ల్యాబొరేటరీ వాళ్ళ ఓంప్రజోల్ క్యాప్సిల్ అది ఇచ్చి రోజు పడగొడుపున వేసుకో అని ఒక 60-70 రాశారు, నాకు ఇప్పుడు గుర్తు రావడం లేదు. రాసి రోజు వేసుకో, కొంతకాలం వాడు, మీ డాక్టర్ని కూడా కలువు, కాస్త నువ్వు కుదుట పడితే అప్పుడు రా, మరీ పాడైపోయిన దగ్గర కట్ చేసి తీస్తాను అని. అప్పుడు నాకు మా తాతగారి దగ్గర ఉన్న టేబుల్ మీద పుస్తకం ద్వారా నేచర్ క్యూర్ పరిచయం అవ్వడం, అట్లాగే ఆనాడు ఒక ఖమ్మంలో సర్టిఫికెట్ లేని ఒక అద్భుతమైన నేచర్ క్యూర్ డాక్టర్ ఉండేవారు, శేషయ్య చౌదరి గారిని, ఆయన పరిచయం కావటం, నేచర్ని కాస్త పాటిస్తే జబ్బు పోయింది. అప్పుడు అనిపించింది, అరే ఇంత సీరియస్ జబ్బు అంటే. నేను పడుకున్నప్పుడు నన్ను చాలామంది కామెంట్ చేసేవాళ్ళు, ఈ పిల్లాడు కష్టం కష్టం అని. నాకు బాగా గుర్తు, నాకు బాధ అది వాళ్ళకి మాట. కానీ నేను ఎంత ఆరోగ్యంగా మారితే నాకు అనిపించింది, ఓ నేచర్ పద్ధతి ఇంత అద్భుతమైందా అని. ఆ తర్వాత దానికోసం ప్రయత్నం చేస్తూ సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం ప్రయత్నం చేసాం. మా పద్మ నాకు యాడ్ అయిన తర్వాత తను నేచురోపతి డాక్టర్ అయి ఉండడం, ఈ క్రమం అంతా మమ్మల్ని కాస్త ఈ పనిలోకి కొంచెం ముందుకు నడిపించిందమ్మా. ఇంతే. దీన్ని ఇన్స్పిరేషన్ అనడం లేదు నేను. అసలు నేచర్ ఇచ్చే ఇన్స్పిరేషన్ చిన్నది కదమ్మా. ఎంతో అద్భుతమైన ఇన్స్పిరేషన్ నేచర్ ఇవ్వగలదంటే చూస్తే చాలు, అంతే. పసిపాప నవ్వు, గులాబీ పువ్వు అద్భుతం అంటారే, అలా మీ నేచర్ని గమనిస్తూ వెళ్ళిపోతే ఎంత అద్భుతంగా ఉంటుందో. నేను చిన్న మాట్లాడగన, గొంగళి పురుగుకి జబ్బు రావడం చూసారా? చీచి గొంగళి పురుగు కదా, జబ్బు రావడం చూసారా? అంటే గొంగళి పురుగుకే అమ్మ నేచర్ అంత అద్భుతాన్ని కల్పిస్తే, సీతాకోచులుగా మారి అద్భుతంగా అలా తిరిగని కల్పిస్తే మనకి ఎంత సౌకర్యాలు ఇక్కడ కల్పించి ఉంటుంది అమ్మా. కాబట్టి కావాల్సింది ఏంటంటే నేచర్ని మిస్ కాకుండా ఉంటే ఇమ్యూనిటీ పాడైపోదు, ఇమ్యూనిటీ పాడైపోకుండా ఉంటే శుభ్రంగా ఉంటాం. ఇంత సింపుల్ సూత్రం. ఇది మన వాళ్ళకి తెలిస్తే బాగా కదా అనిపించింది. సరే, ఓ ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మీరు థ్యాంక్స్ చెప్తున్న టైంలో నేను ఇంకో మాట అడుగుతాను. ఏమనంటే, మీరు ప్రారంభంలో నన్ను ఒక ప్రశ్న అడిగారు, ఏమనంటే ఇది మీరు ఒక్కళ్ళు చేస్తే సాధ్యం కాదు కదా, మీరు అందరూ చేయాలంటే దీనికి ఏమైనా మార్గం ఉందా అని. ప్రకృతి వైద్యంలో కూడా ఇవాళ 5.5 years కోర్సుగా అన్ని రాష్ట్రాల్లో మన దేశంలో కోర్సు ఉందమ్మా. ప్రపంచవ్యాప్తంగా ఉంది, మన దగ్గర కూడా ఉంది. మన పిల్లల్ని ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరంటే చేర్పించుకుంటే మంచిది, నేచురోపతి డాక్టర్లుగా బయటకు వస్తారు. ఓకేనా? ఇక్కడ ఇంకొక మాట కూడా నేను అనగలను. నేచురోపతి హాస్పిటల్స్ డాక్టర్స్ ఇప్పటికే 100 మంది ఉన్నారమ్మా. అయితే అది ఉపయోగమే, ఖచ్చితంగా ఉపయోగమే. కానీ అది కాదు మనకి ప్రధానంగా కావాల్సింది. ప్రతి ఇంట్లో అమ్మ నేచర్ క్యూర్ డాక్టర్ అవ్వాలి. అక్కడున్న ఆహారం అంతా మందుగా నేచర్గా ఉండేది ఉండాలి. అప్పుడు ఏమవుద్దంటే హాస్పిటల్స్కి వెళ్ళాలి అనే యాంగిల్ పోయి శుభ్రంగా ఉండడం మన ఇంట్లోనే సాధ్యమనే యాంగిల్ వస్తుంది. ఇది ప్రధానమైనదిగా మారాలి. దీనికోసం సిద్ధార్థ యోగ విద్యాలయం ఒక చిన్న చిరు ప్రయత్నం చేస్తూ ఉంది. ఏం చేస్తూ ఉంది అంటే, ఈ కరోనా వచ్చిన టైంలో ఆలోచన వచ్చి చేస్తున్నాం. ఇక్కడికి వస్తే మీటింగ్ పెట్టి చెప్తూ ఉండేవాళ్ళం.
ఎంత మీటింగ్ పెట్టినా గంట మాట్లాడతాం కదా. అలా కాకుండా ఆన్లైన్ కోర్స్ అని ఒకటి పెట్టేసి ఒక 21 రోజులో 22 రోజులో రోజు 1 గంట మాట్లాడేట్టుగా చూస్తే చాలా సబ్జెక్టు వాళ్ళకి అందించగలుగుతామేమో అని ఆన్లైన్ క్లాసులు ఏర్పాటు చేసి మీ ఇంట్లో మీరు డాక్టర్ అవుతారు వినండి అని ఒక ప్రయత్నం చేస్తున్నామమ్మా. ఫస్ట్ బ్యాచ్ మొదలెట్టినప్పుడు ఒక 700 మంది జాయిన్ అయితే చాలా సంతోషపడ్డాం. అంటే కోట్ల మంది ఉంటే 700కి సంతోషం ఏంటి అంటే మేము అంతే, ఇద్దరు వస్తే సంతోషపడే కండిషన్ కదమ్మా. రెండో బ్యాచ్ వచ్చేసరికి 1400 మంది జాయిన్ అయ్యారమ్మా. ఈ 1400 మంది మొత్తం 8 దేశాల నుంచి. ఇక్కడ ఒక మైనస్ ఏంటంటే 8 దేశాల నుంచి జాయిన్ అయితే 1400. అంటే మనాళ్ళు తెలుగు వాళ్ళు అక్కడక్కడ ఉన్నారుగా, ఇప్పుడు ప్రపంచం అంతా మనాళ్ళే ఉన్నారు కాబట్టి అక్కడక్కడ చేరేసరికి 8 దేశాలని మాకు భలే అనిపించింది. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి సహజ విధానాలు ప్రచారం చేద్దామంటే తెలుగు వాళ్ళు ఉన్న అన్ని ప్రాంతాల నుంచి అడ్మిషన్స్ వచ్చినాయి. అంటే వీళ్ళు కాస్త నేర్చుకొని వాళ్ళ ప్రాంతాలు అన్నింటిలో చేస్తారంటే ప్రపంచం అంతా తెలుగు ప్రజల నోట్లోంచి ఇది ఆనాడు జాతీయోద్యమ కాలంలో గాంధీ నోటి నుంచి దేశం అంతా ప్రచారమైనట్టుగా అలా మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎవరింటో వాళ్ళు ప్రకృతి వైద్యం పేరుతో ఎవరి చుట్టాలకు వాళ్ళు నేర్పుకుంటారమ్మా, ఎవరి ఫ్రెండ్స్కి వాళ్ళు నేర్పుకుంటారు. అట్లాంటి ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. ఎవరైనా అట్లా జాయిన్ అవి ముందుకు వెళ్ళగలిగితే మంచిది, ఉపయోగపడుతుంది. అలాగే ఇలాంటివి చాలా రావాలి. నేచర్ క్యూర్ డాక్టర్స్ అనేక మంది ఉన్నారు కదా, ఇది ఒక హెల్త్ మూమెంట్గా మారాలమ్మా. నేచర్ క్యూర్ డాక్టరు, ఆయన హాస్పిటల్, ఆయన ఆశ్రమం అబద్ధం. అదే నిజమైతే రామచంద్ర ఒక బిజినెస్ పర్సన్గా మారతాడు. రామచంద్ర ఆశ్రమం కడతాడు, ఇన్పేషెంట్ సిస్టమ్ పెడతాడు, నెలకు ఒక 60,000 అంటాడు. ఎందుకు? అంతకంటే ₹1,00,000 పెట్టే ఆశ్రమాలు కూడా ఉన్నాయి. షుగర్ తగ్గాలంటే మా ఆశ్రమానికి వచ్చి 3 నెలలు ఉండాలి. 3 లక్షలు కట్టి షుగర్ తగ్గించుకోవాలా? దానికంటే ఇంగ్లీష్ డాక్టర్ ఇచ్చే టాబ్లెట్ మింగితే పోలా. కాబట్టి ఏది శ్రీశ్రీ అంటాడే, అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ కవితకి ఏది అనర్హం కాదు అని. అలాగే ఈ సమాజంలో అది నేచురోపతి, ఇంగ్లీష్ వైద్యమా, ఆయుర్వేదం ఏదైనా కానీ బిజినెస్కి కుదరనిది ఏది మిగిలిలేదమ్మా. కాబట్టి మనమేం కావాలంటే మనం బిజినెస్ కాకుండా ఉంటాం ఎట్లా అని అనుకున్నప్పుడు ఇల్లు హాస్పిటల్ కావాలి, ప్రతి అమ్మ డాక్టర్ అయితే తిరాలి. ఎందుకంటే అమ్మ పెడితేనేగా తింటున్నాం, అమ్మ కంటే పుట్టాం, అమ్మ పెడితే తిని బతుకుతున్నాం. కాబట్టి ఆ రకమైన ఉద్యమంగా ఇది మారాలని మేము కోరుకుంటున్నాం. మీలాంటి వాళ్ళు మీ రంగాల్లో చేస్తున్న కృషి ఉందే, అలాంటి వాళ్ళని చూసినప్పుడు పాజిటివ్ పర్సన్స్ చాలా వేల మంది ఉన్నారు. వీళ్ళందరూ పూనుకుంటే ఆరోగ్య ఉద్యమం మన చేతుల్లో పని నమ్ముతున్నాం అమ్మా. థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు, మీ అద్భుతమైన సమాచారాన్ని అందించినందుకు మీకు మా కృతజ్ఞతలండి. సంతోషం. మరొకసారి మళ్ళీ మనం కలుసుకుందాం, ప్రజల కోసం ఇంకొంత సమాచారాన్ని అందిద్దాం. అలాగే అమ్మా.